చెన్నై తీరంలో గల్లంతైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం కోసం సర్చింగ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎయిర్ ఫోర్స్ విమానాలతో పాటు నేవీ నౌకలు, జలాంతర్గాములు రంగంలోకి దిగాయి. 4 రోజుల నుంచి సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం విశాఖలో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. వారిని ఓదార్చేందుకు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీరామ్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఆచూకీ లేకుండా పోయిన నేవీ యుద్ధ విమానం IN-32 కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ విమానం ఆచూకీ గల్లంతైన ప్రాంతానికి మనం 300 నాటికల మైళ్ళ దూరంలో ఉన్నాము. ఈ ప్రాంతం నుంచి బయలుదేరిన విమానం బయలుదేరిన 15 నిమిషాలకే ఆచూకీ లేకుండా పోయింది. ఇప్పటికే 4 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన ఎటువంటి సమాచారమో లభ్యం కావకపోవడంతో విశాఖలోని వాళ్ళ తాలూకా బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖులు వచ్చి పరామర్శించి వాళ్లను ఓదార్చి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్లను శాంతింపజేయడం ఎవరి వల్ల కావడం లేదు. దీనికి సంబంధించి నేవీ అధికారులు కూడా విమానం ఆచూకీ గల్లంతైన నాటి నుంచి కూడా విస్తృతమైన గాలింపు చర్యలను చేపడుతున్నారు. తాంబ్రం ఎయిర్ బేస్ నుంచి దాదాపుగా 150 నాటికల మైళ్ల దూరంలో కొన్ని శకలాలు కనిపించాయనే వదంతులు వినిపిస్తున్నాయి. అయితే నేవీ అధికారులు దీన్ని ధృవీకరించినప్పటికీ ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా గాలింపును కొనసాగిస్తున్నారు. నేవీకి సంబంధించిన 12 అత్యాధునిక యుద్ధ నౌకలతో పాటుగా మరో 12 యుద్ధ విమానాలు, దాంతో పాటుగా 5 చేతక హెలికాప్టర్లు కూడా విస్తృతంగా ఈ విమానం ఆచూకీ గల్లంతైన ప్రదేశంలో సోదాలు కొనసాగిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా విమానం కూలిపోయిందని కానీ లేకపోతే వేరే ఏమన్నా ప్రమాదం జరిగిందనే సమాచారం మాత్రం అధికారులు ధృవీకరించడం లేదు. ఇప్పటికే 4 రోజులు గడిచిపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన కొనసాగుతుంది. మరోవైపు విమానం ఆచూకీ లభించిన తర్వాత రోజు నుంచి బంగాళాఖాతంలో వాతావరణం కొంత అననుకూలంగా ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు కనిపిస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కొనసాగుతుంది. అత్యాధునిక యుద్ధ నౌకలు సముద్రంలోనే మోహరించినప్పటికీ కూడా ఈ శకలాలను గాని విమాన ఆచూకీని కనుగొనడానికి కానీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ రోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విశాఖ వస్తున్నారు. మధ్యాహ్నం విశాఖ వచ్చి ఆయన అందరి కుటుంబాలు అంటే విశాఖకు సంబంధించిన 8 మంది గల్లంతైన వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు. ప్రస్తుతం ఆయా కుటుంబాల దగ్గర మాత్రం విషాద ఛాయలు అలముకున్నాయి. 4 రోజులు గడిచిపోవడంతో ఏదో జరగరాంది జరుగుతుందనే ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. తమ వారిని తమకు అప్పగించాలని కూడా బంధువులంతా దీనంగా అధికారులను వేడుకుంటున్నారు. మరోవైపు నేవీ అధికారులు ప్రత్యేకంగా అధికారులను వాళ్ళ కుటుంబ సభ్యుల వద్దకు పంపిస్తున్నారు. ఎప్పటికప్పుడు నేవీ చేపడుతున్న ఆపరేషన్స్ అలాగే దాని తాలూకా విషయాలను కూడా ఈ గల్లంతైన వాళ్ళ బంధువులకు చేరవేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా తమకున్న ఏ అవకాశాన్ని కూడా విడిచిపెట్టడానికి నేవీ అధికారులు సిద్ధంగా లేరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విమాన ఆచూకీని కనిపెట్టడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అలాగే శాటిలైట్ నుంచి పిక్చర్లను కూడా సేకరించాలని నిర్ణయించినప్పటికీ కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో పిక్చర్లు కూడా కరెక్ట్ గా రావటం లేదని నేవీ అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఆచూకీ గల్లంతైన విమానం కోసం అలాగే అందులో ఉన్న ప్రయాణికుల కోసం కూడా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని నేవీ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా అందిస్తున్నారు. ఇది బంగాళాఖాతంలో ఆచూకీ లేకుండా పోయిన విమానానికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ సాయిరామ్తో శ్రీరామ్, HM TV, విశాఖపట్నం.